హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బుల్లిసిరోడు పెద్ద కథ చివరి భాగం చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇక కథలోకి వచ్చేద్దాం. ఒంటరితనం సింహ చీకట్లా కమ్మేసి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయేట్టు చేసినది. పిన్నమ్మ కంటి తుడుపుగా 10 రోజులుండి ఆ తర్వాత ఇక్కడ నేను ఉండలేనే మగిలి పావులంటే నాకు సత్యంత భయం. అయినా నీకు మాత్రం ఆడిపోయాక ఇక్కడేముందని తోటని ఆయన కాడికి అమ్మేసి నా కాడికి వచ్చాయి, ఇద్దరం కలిసి కలో గంజో తాగి బతుకుదాం అంది. కానీ తనకి మనసొప్పలేదు. సూర్యుడికి ఈ తోటంటే పంచప్రాణాలు. అందుకే నాకు సావైనా బతుకైనా ఈడనేనని కరాఖండిగా చెప్పేసింది. వెంటనే పిన్నమ్మ తన దాన్న తాను పోయి మళ్ళీ తిరిగి చూడలేదు. నాటి నుంచి కడుపులో బిడ్డే తోడనుకుంటా సావలేక బతికిడుస్తున్నది. సీతాలొక్కతే విడిచిపెట్టకుండా తోట పని చూసుకుంటా రోజు పలకరించిపోతుంటుంది. కానీ ఆ సీనుగాడు తన ఇట్టా కూడా బతకనిచ్చేట్లేడు. 3 నెలల కిందట సరాసరి ఇంటికొచ్చి ఎటకారంగా నీ మగుడు సచ్చాడంట కదా, అసలు నేను లేని అతను చూసి మీ పిన్నమ్మని మాయ చేసి నీ మెళ్ళో తాళి కట్టిన సూరిగాడిని లేపేద్దామని పరిగెట్టుకుని వచ్చా. ఇంతలో నా చేతికి నిద్రంటకుండా ఆడే సచ్చూరుకున్నాడు. ఇంకా నాకే అడ్డంకి లేదు. మీ పిన్నమ్మని సంపుతానని బెదిరించేసరికి ఓ 3 నెలలు ఆగు, దాన్ని నయానో భయానో ఒప్పించి నీతో మారుమను చేస్తానని కాళ్ళ ఏళ్ల పడి బతిమాలింది. సర్లే, తొందరపడ్డం ఎందుకని ఈసారికి వెళ్తున్నా. తిరిగి రాగానే కుసింత డబ్బు దాని మొఖాన కొట్టి నీ మెళ్ళో పుస్తకట్టి నా ఎంట దుబాయ్ తీసుకెళ్తా. మళ్ళీ నేను రావడానికి ఇంకో 3 నెలలు పట్టుద్ది. ఈలోగా ఆ సచ్చినవాడి కోసం కరువు తీరా ఏడ్చుకో. కానీ పెళ్ళి కొప్పుకోకపోతే మాత్రం నా సంగతి తెలుసు కదా, నేను అసలే రావణాసురుడు లాంటోడిని అంటూ బెదిరించిపోయాడు. ఇయాలో రేపో ఆడు మళ్ళీ ఊర్లోకి రాబోతున్నాడని పొద్దుటే సీతాలు చెప్పినప్పటి నుంచి గుండెల్లో ఒకటే గుబులుగా ఉంది. ఈ పాలొచ్చాడంటే తన్ను అస్సలు విడిచిపెట్టడు. ఆడిని ఎదిరించి బతకడం తనకు సేతనయ్యే పని కాదు. అందుకే ఆ సీనుగాడు వచ్చే లోపల నా సూర్యుడు ఈ భూమి మీద పడితే నాకంతే చాలు. బిడ్డలు లేని సీతాలకి భద్రంగా అప్పజెప్పి మెడకి ఉరితాడు బిగించుకొనైనా సరే ఆడి బారి నుంచి తప్పించుకోవాలి. ఎన్నో తడవలు ఆడిని పొట్టన పెట్టుకున్న మగలి పదలో చెయ్యట్టి ఆ ఇసుపురుగు చేత కాటే ఇచ్చుకుని నా సూర్యుడి ఒళ్ళోకి చేరుకోవాలనిపించినది. కానీ శివరాకర్ణ ఆడు చిరునవ్వుతో చెప్పిన మాటలు చెవుల్లో జేగంటలా మోగుతుంటే ఆ పని చేయలేక 6 నెలలుగా పుట్టబోయే బిడ్డ కోసమే సావలేక బతుకుతున్నది. కానీ ఇప్పుడు తన మారమర్యాదలు మంటగలిసేట్టున్నాయి. ఆ రాక్షసుడి పాల్పడకుండా సచ్చైన వాటిని దక్కించుకొని నా సూర్యుడికి న్యాయం చెయ్యాల. మనసులో దృఢమైన నిశ్చయానికి వచ్చి చెంపల మీదుగా జాలువారుతున్న కన్నీళ్లను కొగ్గుతో తుడుచుకుంటూ, కన్నా నిన్ను ఈ భూమి మీద తేవడం తప్ప నీకోసం ఏం చేయలేని ఈ పాపిట్టమ్మను క్షమించబిడ్డ ఆప్యాయంగా పొట్ట తడుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంది. ఇంతలో ఎవరో తలుపు దబదబా బాతున్న చప్పుడు. అంత నీరసంలోనూ అదిరిపడి ఒక్క ముదుటన లేచి కూర్చుంది. తలుపు తీయమగిలి తీయకపోతే బద్దలు కొట్టైనా సరే లోనకొత్త. ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. అందుకే దుబాయ్ నుంచి నేరుగా నీ కాడికే వచ్చా. తీయే తలుపు. కొంచెం గంటల కంగున మోగుతున్న ఆ గొంతు వినగానే భయంతో చిగురాకులా వణికిపోతూ లేచి నిలబడపోతుండగా నడుం కలుక్కుమంది. మరుక్షణమే కడుపంతా కవ్వంతో చిలికినట్లు పేగులు లొంగ చుట్టుకుపోతుంటే బాధ తట్టుకోలేక నిల్చున్న చోటే కుప్పగూలింది. ఇంతలో కిర్రుమంటూ తలుపు తెరుచుకున్న శబ్దం. ఎవరో తన్ను 2 చేతులతో పొదిగి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టినట్టు ఆలాపన. అది కలో నిజమో అర్థం కాని అయోమయ స్థితి. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. తెలివచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి మసగ ఎలుతుల్లో ఎదురుగా నిలబడింది 80 ఏళ్ల మంత్రసాని రాజవ్వ. ఆమె చేతుల్లో పొద్దుటే పొడిచిన బుల్లి సూర్యుడు ఎర్రటి నెత్తురుగుడ్డుల. ఒక్క క్షణం
మగిలి తన కళ్ళను తనే నమ్మలేనట్టు చూస్తుంటే రాజవ్వ జాలిగా తలనిమురుతూ మగిలి సంటోడిని సుత్తుంటే సూర్యుడు నిన్నొదిలి పైలోకాన ఉండలేక మళ్ళీ నీకాడికే వచ్చేసినాడు అనిపిస్తుంది. కళ్ళు ముక్కు అన్నీ అచ్చుగుద్దినట్టు అయ్యపోలికలే అంటూ బిడ్డను ఆమె పొత్తిళ్లలో పడుకోబెట్టింది. మగిలి ఆనందంతో నోట మాట పెగలక కన్నీళ్లతో చేతులు జోడించింది. ఆమె వెంటనే నువ్వు దండ పెట్టాల్సింది నాగాది మగిలి ఆ దుబాయ్ సీనుగాడికి. ఆడే కనుక రాకపోయి ఉంటే నీ సూర్యుడు నీకు దక్కేవాడే కాదు. ఆడు ముందు నిన్ను మనవాడాలని దుబాయ్ నుంచి ఆగమేఘాల మీద ఊళ్ళోకి వచ్చినాడంట. నువ్వేమో అన్ని చూసి చూడంగానే భయంతో పురిటి నొప్పులు వచ్చి తెలివి తప్పి పడిపోనావు. ఆడే నిన్ను భద్రంగా లేవతీసి మంచం మీదకి చేర్చి వెంటనే ఉరుకుతా నా కాడికొచ్చి నీకు నొప్పులు వస్తున్నాయని చెప్పి ముసల్దానివి అర్ధరాత్రి మోకాళ్ల లోతు నీళ్లలో నడవలేమంటూ అమాంతం నన్ను భుజానికి ఎత్తుకుని ఇంత దూరం మోసుకు తీసుకొచ్చాడు. నేను కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పగానే పాపం పిచ్చద భయపడిపోయి కళ్ళనీళ్ళు ఎట్టుకుంటూ తెల్లార్లు పంచలో అట్టాగి సతికిలబడి జాగారం చేసినాడు. ఆడి కళ్ళల్లో బాధ చూస్తూ ఉంటే నాకైతే ఈడసలు సీనుగాడేనా అనిపించింది. తెల్లారగట్ట పెసమైంది. మగబిడ్డను చెప్పగానే తెగ సంబరపడిపోతూ ఇదిగో ఆడి మెళ్ళో ఉన్న బంగారం పులిగోరు తీసి సంటాడికి వెళ్ళో వేసి నీకు తెలివచ్చాక ఇది ఆడి మామి చెల్లాడని చెప్పమన్నాడు. వెళ్తా ఆ గోడ మీద శుద్ధమొక్కతో ఏదో రాసి నేను చదవమని చెప్పమన్నాడు. అదేందో చూడు అంటూ వేలిపెట్టి చూపించింది. రాజవ్వ మాటల్ని అవాక్కై వింటున్న మగిలి వానాకాలపు చదువు చదివిన సీనుగాడు రాసిన వంకర టింకర రాతల్ని కళ్ళింత చేసుకుని ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ చదివింది. మగిలి నీ కళ్ళల్లో సూర్యుడి మోదున్న పేమను చూసి కసి పెంచుకున్నాను కానీ పూలరెక్క లాంటి శుతిమెత్తని సూర్యుడి ప్రేమను కడుపులో నింపుకున్నావని సత్య ప్రమాణికంగా నాకు తెలియదే. తెలిస్తే ఈ ఊళ్ళోకే వచ్చేవాడిని కాదు, అసలు ఈ దేశానికే వచ్చేవాడిని కాదు. ఇంకెప్పుడు నీ జోలికే రాను. ధైర్యంగా ఈ పసిబిడ్డలో నీ సూర్యుడిని చూసుకుంటూ దిగులు మరిచిపోయి సంతోషంగా ఉండు. ఏదైనా కట్టం వస్తే కాకిసేత కబురంపిన రెక్కలు కట్టుకుని వచ్చి నిన్ను తోడబుట్టిన వాళ్ళు ఆదుకుంటాను. ఇదంతా ఆ దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, నన్ను నమ్ము. బుడ్డోడు జాగ్రత్త. ఇంకాసేపు ఉండి నువ్వు కళ్ళు తెరిశాక ఇదంతా నీకే చెబుదాం అనుకున్నా, కానీ నన్ను చూడగానే బెదిరిపోతావేమోనన్న భయంతో నీ కంట పడకుండా వెళ్తున్నా. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఇట్లు నీ అన్న సీను. కొద్ది క్షణాలు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాక అబాక్కైన మగిలి పక్కలో బజ్జున్న బుల్లి సూర్యుడు క్యారుమంటూ పలకరించడంతో ఈ లోకంలోకి వచ్చి అన్న ఒకప్పుడు నిన్ను గొంగళి పురుగులు ఆటోడివని అందరం సీదరించుకున్నాం. కానీ ఇవాళ నీలో జాలి దయ రెక్కలు తొడిగి సీతాకోక సిలకవయ్యావు. ఇట్టాగే 100 ఏళ్ళు చల్లగా ఉండు. నువ్వు చేసిన సాయానికి నాకు ఇంకో జనమంటూ ఉంటే నీ సెలినై పుడతా. మనసులోనే అనుకుంటూ చెమ్మగిలిన కళ్ళని తుడుచుకొని తిరిగి వచ్చిన సూర్యుడిని తన ప్రాణాన్ని కొండంత ప్రేమతో ఒడిలోకి చేర్చుకుంది. సమాప్తం. కథ విన్నారు కదా. మీకు నచ్చితే దయచేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.